హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 మంత్ వరకు నిల్వ ఉండే పాతకాలంలో చేసే పెసరపప్పు బూరెలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ బూరెల కోసం 1 కప్పు పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టి ఇలా తొక్క తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్ ఏమీ వేయకుండా ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇడ్లీ పాత్ర కానీ ఇలా కడాయి కానీ తీసుకొని అందులో వాటర్ వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న రుబ్బుని కడాయికి సెట్ అయిన ప్లేట్లో వేసుకోవాలి. పెసరపప్పు రుబ్బేటప్పుడు అస్సలు వాటర్ ఏమీ వేయకూడదు. కళాయిలో వాటర్ వేడయ్యాక ముందుగా ప్లేట్లో వేసుకున్న రుబ్బు వేసుకొని దానికి మూత కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ కుడుము ఉడకడానికి టైం పడుతుంది. అంతలో 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో ముందుగా పెట్టుకున్న ఈ కుడుము ఇలా ఉడికిపోతూ ఉంటుంది. ఒక చాకుతో ఇలా చెక్ చేసుకోవాలి. ప్లేట్లో కుడుము చల్లారాక ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ముక్కలను ఇలా చేతితో మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత స్మాష్ చేసుకోండి. మెత్తగా పెసరపప్పు రుబ్బకూడదు. మెత్తగా రుబ్బితే ఇలా రాదు. ఇప్పుడు ఒక కడాయిలో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని వేడి చేసుకోవాలి. బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మరీ ముదురు పాకం కాకుండా ఇలా ఒకసారి చేతితో టచ్ చేస్తే ఇలా తీగి పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని 2 బెల్లం కలిపేలా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది. 3 ఇలాచీలను కూడా సువాసన కోసం వేసుకోవాలి. అలాగే 1 అర స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే ఈ బూరెలు మంచి టేస్ట్ వస్తాయి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. మధ్యలో పెసరపప్పు కానీ ఉంటే చేతితో కలుపుకుంటూ చిన్న ఉండలు చేసుకోవాలి. మా సైడు ఉగాది రోజున ఇవి తప్పకుండా చేస్తారు. ఇలా అన్నీ చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సోయి కోసం 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని దోసల పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి ఉంటే సరిపోతుంది. ఇలా పలచగా ఒకసారి మంచిగా చీని కరిగేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో బూరిని వేసి అందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా పెసరపప్పు బూరెలు చేయండి. చాలా బాగా వస్తాయి. ఒకవైపు వేగాక రెండో వైపు తిరిగేసి ఇలా బూరెను వేగించుకోవాలి. ఇవి మినిమం 1 మంత్ వరకు అస్సలు పాడవు. చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి పెసరపప్పు బూరెలను ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తం బూరెలను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉగాది స్పెషల్
పాతకాలపు పెసరపప్పు బూరెలు రెడీ అయిపోయాయి.